రాజకీయ పార్టీల పేరుతో విపరీతంగా దోచుకోవడం ఇవన్నీ కూడా చాలా దారుణ అధ్యక్ష. దానిపైన సెపరేట్ టైంలో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఈ సభ ద్వారా మీ ఆవేదన ఇదే ఆవేదన రాష్ట్రం అంతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. టోటల్గా ప్రక్షాళన చేసి తిరిగి ఎవరన్నా చేయాలంటే భయం ఉండేట్టుగా శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. విలువలు కూడిన సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం, సమాజం ముఖ్యం. మీరు చెప్పిన అన్ని కూడా తీసుకుంటాను. ఇంకా చర్చ చేద్దాం, ప్రజలను కూడా ఇన్ఫర్మేషన్ పొందాం. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ విషయాలు మీరు చెప్పారు. వాళ్ళందరినీ మామూలుగా అరెస్టులు చేస్తే సరిపోదు. అవసరమైతే డెమాన్స్ట్రేటివ్గా సమాజం గుర్తుపెట్టుకునేట్టుగా మిగిలిన అధికారులకు కానీ మిగిలిన వాళ్లకు భయం వచ్చేట్టుగా యాక్షన్ తీసుకోమన్నారు. నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అదే కాదు, ఏ విధంగా తప్పించుకుంటారో దేశం. మీ దగ్గర చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, మీకు సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయవలసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇంత ఘోరం చేస్తే దీనికి సమాధానం ఏంటి? మీకు బాధ్యత లేదు? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అతనికి ఏపీపీఎస్సీ, అతనికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్, దేనికోసరం? అరాచకాలు చేయించడానికి. వీళ్ళందరూ కలిసి అక్కడ సెక్రటరీలని మిగిలినందరినీ భ్రష్టు పట్టించి తప్పుడు అఫిడవిట్లేసి వాళ్ళపైన క్రిమినల్ ఛార్జ్ తీసుకుంటే వీళ్ళకి ఏం బాధ లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. విశ్వసనీయతని కాపాడుకోవాలి, వ్యవస్థలు కాపాడుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని ప్రక్షాళన చేయాలి.